హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ రోజున తొలి ఏకాదశి పండగ కదండి. అందరికీ కూడా పేరు పేరును చొప్పున ప్రతి ఒక్కరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుడి తరపున, విష్ణుమూర్తి లక్ష్మీదేవి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ప్రత్యేకంగా చెప్తున్నానండి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరందరూ కూడా మొట్టమొదటిసారిగా ఇంకా ఎవరన్నా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఛానల్ని స్మార్ట్ టొమాటాక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నన్ను కూడా ఆశీర్వదించండి. పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళైతే నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి ఉంచితే, ఏది అర్ధరాత్రి 12 గంటల లోపు మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి ఉంచితే మీకు ఇక పట్టిందల్లా బంగారం అయిద్ది అనమాట. ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు, అంతగా కలిసి వచ్చిద్ది అనమాట. దరిద్రాలు కానీ, దుష్ట శక్తులు కానీ, ఇంట్లో ఏమన్నా పిశాచి శక్తులు ఏమన్నా ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోయిద్ది. ఇది తప్పకుండా చేసి చూడండి, మీకు మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే మిగిలిన రోజులన్నీ వేరు, కానీ ఈ రోజు తొలి ఏకాదశికి ఒక విశిష్టత అనేది ఉంది. ఎందుకంటే సహజంగా ఈ అధిక మాసం వచ్చినప్పుడు మనకి 26 ఏకాదశులు వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిట్లో ఈ తొలి ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇది. ఈ రోజున మనం ఎలాంటి పూజలు చేసినా, ఎలాంటి నోములు నోచుకున్నా, ఎలాంటి వ్రతాలు చేసినా కూడా మనకి ఎంతో మంచి ఫలితం అనేది దక్కుతుంది. అనుకున్నవన్నీ తీరని కోరికలు కూడా మనకి ఈ రోజు అనేవి తీరుతాయి అన్నమాట. అందరూ కూడా చక్కగా ఇంట్లో పూజ చేసుకునే ఉంటారు కదా. నిన్న పూజ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం నిన్న నేను 2 వీడియోలు పెట్టాను, అందులో మీరు చూసుంటారు అనుకుంటున్నాను. కాకపోతే ఈరోజు టాపిక్ ఏంటంటే గ్యాస్ స్టవ్ కింద మీరు ఇది ఒక్కటి ఉంచండి, మీకు కోటి జన్మల అదృష్టం. అసలు ఇంకా డబ్బు అనమాట. డబ్బు అనేది, లక్ష్మీదేవి అనేది ఇక మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనమాట ఈ చిన్న పని చేస్తే. మామూలుగా ఉదయం పూట మనం అందరం లక్ష్మీనారాయణులకి పూజ చేసుకుంటాము. నైవేద్యంగా మనం ఖచ్చితంగా తీపి మాత్రం చెయ్యాలి, పేలపిండి కూడా ఖచ్చితంగా పెట్టాలి. అవి పెట్టి పసుపు పూలతో పూజ చేసుకుంటే ఇంకా మంచిది అని చెప్పేసి నిన్న మొత్తం క్లియర్గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇక ఈరోజు మీరు సాయంత్రం ఏం చేస్తారంటే, సాయంత్రం 6:30 నుంచి 7:30 లోపు చక్కగా గుమ్మానికి మనకి మామిడి తోరణాలన్నీ కట్టుకొని, ఈరోజు మామూలుగా పగలు కట్టుకొని ఉంటారు. ఒకవేళ ఎవరన్నా కట్టుకోకపోయినా సాయంత్రం అయినా కట్టుకోండి. గడప ఎవరన్నా శుభ్రం చేయటం మర్చిపోయినా చక్కగా గడపను శుభ్రం చేసేసి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టేసేసి, బియ్యం పిండితో కొంచెం ముగ్గుల్లాగా వేసి గుమ్మానికి మామిడి తోరణాలు తీసుకొచ్చుకొని కట్టుకొని, అటువైపు ఇటువైపు అష్టదళ పద్మం ముగ్గు కానీ, కుబేరుడి ముగ్గు కానీ వేసుకొని, అందులో మీరు ఆ ముగ్గులో ఏం చేస్తారంటే కొంచెం జవ్వాజి పిండి, పచ్చకర్పూరం పొడి, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం పూలు వేసి ఆ ముగ్గులో దీపాలు పెట్టండి. సాయంత్రం ఆ దీపాలు పెడితే అసలు ఇక మామూలుగా మంచిది కాదండి. ఇక వాకిట్లో అట్లా లక్ష్మీదేవి అనేది ఇక చక్కగా, ఎందుకంటే 6:30 నుంచి 7:30 లోపు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ టయానికి మనకి ఆకాశం నుండి భూమికి మనకి విష్ణు లక్ష్మీమూర్తులు వాళ్ళిద్దరు దిగి వచ్చే టైం అనమాట. ఆ టైంలో కనుక మీరు చక్కగా వాకిలికి అలా పూజ చేసి అలా దీపాలు కనుక పెడితే, మీ మనసులో ఏ కోరికలు అనుకుంటే అవి ఖచ్చితంగా తీరతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానం పలికినట్లే లక్ష్మీదేవి చక్కగా మీ ఇంట్లోకి వచ్చేసిద్ది అనమాట. మీరేం చేస్తారంటే ఆ టైంలో గుమ్మ ముందల చెప్పులు కానీ, చీపుర్లు కానీ, ఏమన్నా పనికిరాని వస్తువులు, ఏమన్నా పాడైపోయిన వస్తువులు, ఏమన్నా చిల్లులు పడ్డాయి, గిన్నెలు అలాంటివి ఏమన్నా ఉంటే పెట్టమాకండి. వాకిలి ముందల నీట్గా ఉంచండి. అట్లా ఉంచి చక్కగా దీపారాధన చేసుకొని అలా ఉంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిద్ది. ఖచ్చితంగా ఈ పని చేయండి. అలాగే మీరేం చేస్తారంటే, మనము విడి రోజుల్లో ఎన్ని దానాలు చేసినా కూడా ఈ తొలి ఏకాదశి రోజున గనక మీరు ఎవరికైనా సరే ₹1 దానం చేసినా ₹1,00,00,000 దానం చేసినటువంటి పుణ్యఫలం దక్కిద్ది అనమాట. కాబట్టి ఎవరికన్నా దానం చేయండి. మీ పిల్లల చేత కూడా చేపించండి. అలా చేపిస్తే మంచిది. ఏమన్నా దోషాలు కానీ ఏమన్నా ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. చక్కగా మనకు అది ఒక మంచి అవకాశం అనమాట ఈ రోజున దాన ధర్మాలు చేయటం అనేది. అలాగే ఆవులు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆవులు సిటీల్లో కానీ ఎక్కడైనా కూడా తిరుగుతూ ఉంటాయి, లేకపోతే పల్లెటూళ్ళలో ఎవరన్నా ఇళ్ళ దగ్గరైనా ఆవులు ఉంటాయి. ఆవుకెళ్ళి మీరు భోజనంగా ఏదన్నా అరటి పండు కానీ, కొంచెం బియ్యం కానీ, బెల్లం కానీ అలాంటివి పెడితే, ఆవుకి అలా పెట్టి ఆవుకి కొంచెం అలా తోకకి వెనకమాల భాగంలో అలా తాకి
దండం పెట్టుకుంటే ఎంతో పుణ్యం అండి. మనకి ఇంకా లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి దండం పెట్టుకున్నంత పుణ్యం అనమాట. గోమాత అనేది మన హిందువులకు అంత పవిత్రమైంది. ఖచ్చితంగా ఆవుకు కూడా మీకు చేతనైనంత వరకు ఒక అరటి పండు పట్టి పెట్టినా చాలు, ఎంతో పుణ్యం అనమాట. అలాగా ఆవుకు కూడా పెట్టండి. అలాగే దీపారాధన కూడా వచ్చేసి రావి చెట్టు ఆకులు ఆ కింద పెట్టి పైన దీపారాధన ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోమని చెప్పానండి నిన్న. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఒకవేళ ఆ పొద్దున పూట ఇప్పుడు కనుక ఎవరైనా చేసి ఉండకపోతే కనీసం సాయంత్రం పూజలోనైనా సరే రావి చెట్టు ఆకు ఒకటి తీసుకొచ్చుకొని అటువైపు ఇటువైపు పెట్టేసేసి దాని మీద దీపారాధన ప్రమిదలు పెట్టి మీరు దీపారాధన చేయండి. మీకు చాలా మంచిదనమాట. విష్ణుమూర్తికి అలా కింద రావి ఆకు పెట్టి దీపారాధన చేస్తే విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవికి కానీ చాలా ఇష్టం అనమాట. వాళ్ళ అనుగ్రహం మీకు తొందరగా దక్కిద్ది అలా చేస్తే. రావి చెట్టు ఆకుకి అంత విశిష్టత అనేది ఉందన్నమాట. ఇంకా మీరేం చేస్తారంటే చక్కగా ఆడవాళ్ళు శుభ్రంగా తల నిండా పూలు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని చక్కగా అలంకరణ చేసుకోండి. కుంకుమ పెట్టుకొని మెళ్ళో నల్లపూసలు అలాగే తాడు అన్నీ ఏవి మిస్ కాకుండా చక్కగా అన్నీ వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మెట్టెలు పెట్టుకొని పట్టీలు పెట్టుకొని చక్కగా మీకు ఉన్న దాంట్లో మీరు లక్ష్మీదేవికి లాగా తయారవ్వండి. అలా తయారవ్వటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు దక్కిద్దనమాట. ఎందుకంటే విడి రోజుల్లో ఎట్లాగన్నా ఉన్నాయి, కనీసం పండగ రోజుల్లోనైనా సరే లక్ష్మీదేవి కళ అనేది మన దగ్గర ఉట్టిపడాలన్నమాట. మనం ఇంట్లో లక్ష్మీదేవుళ్ళ ఉంటే ఆ ఇంటికి తొందరగా కలిసి వచ్చిద్ది అనమాట. ఆ ఇంటి భార్యాభర్తల గొడవలు కూడా ఉన్నా పోతాయి. ఆ భర్త మారతాడు. నా భార్య చూడు ఎంత చక్కగా ఉందో, లక్ష్మీదేవిలా ఉందని మనసులో పైకి అనకపోయినా కూడా మనసులో అనుకొని తన తప్పులు తను తెలుసుకొని మారేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా చక్కగా తయారవ్వండి. అలాగే నాన్ వెజ్ అవన్నీ కూడా వండకూడదు. కనీసం గుడ్డు కూడా వండకూడదు. గుడ్డు వండొచ్చు అని కొంచెం సందేహం ఉంటుంది. గుడ్డు వండటం కానీ మద్యపానం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. ఉల్లి వెల్లుల్లి పొట్లకాయ ఈ 3 కూడా వాడకూడదు. ఈ 3 ఈరోజు వండుకోమాకండి. ఈ 3 వండకుండా ఉంటే ఇంకా పూజ పవిత్రమైద్ది అనమాట. అలాగే మీరు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అంటే సహజంగా ఇది వరకు వెనకటి రోజుల్లో మట్టి పొయ్యిలు ఉండేవి. మన పెద్దోళ్ళు అమ్మమ్మలు కానీ తాతమ్మలు కానీ ఆ రోజుల్లో ఏంటి వెనకమాల మట్టి పొయ్యిలు ఉండేవి అనమాట. అంటే చక్కగా ఎర్రమట్టి తీసుకొచ్చుకొని కానీ లేకపోతే ఆవు పేడ తీసుకొచ్చుకొని కానీ పొయ్యిలను చక్కగా అలుక్కొని ఆ పొయ్యిల మీద చక్కగా ముగ్గులు వేసి పసుపు కుంకుమ అట్లా బొట్లు పెట్టుకొని చాలా పవిత్రంగా ఆ పొయ్యిల మీద కట్టెల పుల్లలతోటి వండుకునే వాళ్ళు అనమాట. అలాంటి పొయ్యిల మీద అలా చేసినటువంటి ఆ వంట అనేది చాలా రుచిగా ఉండేదండి. అమృతంలా ఉండేదన్నమాట ఆ వంట. ఇంకా అలాంటి వంటలు తింటే అసలు ఆ రోజుల్లో వాళ్ళకు ఒక్క అనారోగ్య సమస్య కూడా వచ్చేది కాదు. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మనకు ఆ అదృష్టం లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ అందరిలో గ్యాస్ పొయ్యిలే ఉంటున్నాయి. కాబట్టి ఆ గ్యాస్ స్టవ్ని మీరేం చేస్తారంటే ముందుగా వంట గదిని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే పూజ గది తర్వాత మనకు అంత విశిష్టమైనటువంటి గది ముఖ్యమైన గది ఏంటంటే అది వంట గది మాత్రమే. వంట గదిని మీరు చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ పొయ్యిని కొంతమంది ఎలా పడితే అలాగా నీట్గా లేకుండా డర్టీగా మురికిగా ఉంచుతారు. ఏంటంటే పాలు పొంగిపోతే అలాగే ఉంచేసేయటం కానీ నూనె చుక్కలు జిడ్డు మరకలు కానీ ఇలాంటివన్నీ రోతగా ఉంటాయి. అలా కాకుండా గ్యాస్ పొయ్యిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. శుభ్రంగా ఏ మరక కూడా లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి అలాగే గ్యాస్ పొయ్యి చుట్టుపక్కల కూడా సైడ్న గోడలు కానివ్వండి కింద కానీ పనికిరాని అన్నీ ఏమన్నా ఉంటే డస్ట్బిన్లో పడేసేసి శుభ్రంగా ఉంచుకోండి. వెనకమాల గోడ మీద అంతా జిడ్డు ఉంటుంది. మనం తాలింపు వేసినప్పుడు కానీ అలాంటివి ఆవిరి తగిలి అది కూడా శుభ్రంగా తడిగుడ్డతో క్లీన్ చేసేసేయండి ఆ గోడని. అలా క్లీన్ చేసేసి మీరు గ్యాస్ పొయ్యికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరేం చేస్తారంటే ఆ గ్యాస్ పొయ్యి కింద ఒక రాగి గిన్నె ఒక రాగి పాత్ర కానీ లేకపోతే ఇత్తడి పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ లేకపోతే ఒకటి గాజు పాత్ర కానీ ఏదన్నా. ఎందుకంటే గ్లాసులు అంటే హైట్గా ఉంటాయి, మన గ్యాస్ పై కింద పెడతానికి సరిపోవు. కాబట్టి కొంచెం వెడల్పాటి బౌల్స్ లాంటివి తీసుకోండి. అది తీసుకొని దాంట్లో వచ్చేసి మీకు స్టీల్ మాత్రం పెట్టొద్దు, స్టీల్ పెట్టకూడదు. మీకు రాగివి ఇవన్నీ ఏం అందుబాటులో లేకపోతే ఒక మట్టి పాత్ర అయినా మట్టిది చిన్నదైనా లేకపోతే గాజుదైనా పెట్టుకోవచ్చు. రాగి అవి అందుబాటులో లేకపోతే అలా ఆ బౌల్ తీసుకొని ఆ పాత్రలో మీరు ఏం చేస్తారంటే ఒక గుప్పెడు పచ్చ కర్పూరం వేయండి. ఒక గుప్పెడు, అంత గుప్పెడంటే అంత వేయలేమనుకుంటే కనీసం కొంచెమైనా సరే పచ్చ కర్పూరం ఉంటుంది కదా, నేను వీడియోలో కూడా చెప్పా, దేవుడికి లాస్ట్లో మనకి హారతి అనేది పచ్చ కర్పూరంతో ఇస్తే మంచిది అని చెప్పేసి నిన్న వీడియోలో కూడా చెప్పా. అలాంటి పచ్చ కర్పూరం అనేది తీసుకొని కనీసం అంతైనా తీసుకొని ఆ బౌల్లో వేయండి. ఆ బౌల్లో వేసేసి
తర్వాత పసుపు రంగు పూలు, ఇక మిగిలిన భాగం అంతా పసుపు రంగు పూలు వేసేయండి. పసుపు రంగు పూలతో నింపండి. తర్వాత దాని మీద ఆ పసుపు రంగు పూల మీద ఒక ఎర్ర పువ్వు పెట్టండి. ఒక ఎర్ర పువ్వు పెట్టి దాంట్లో ఒక రూపాయి బిళ్ళ పెట్టి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి పైన ఒక రావి చెట్టు ఆకు ఉంటుంది కదా, ఒక ఆకును పెట్టండి. ఆకును పెట్టి దాని మీద పసుపు ముద్ద, ఒకటి చిన్నది పసుపు ముద్దలాగా చేసి ఆ పసుపు ముద్దను పెట్టండి. అలా పెట్టేసేసి మీరు ఆ బౌల్ని రాత్రిపూట ఆ 12 గంటల లోపు ఆ గ్యాస్ పొయ్యి కింద పెట్టేసేయండి. మనకు వంట అదంతా పూర్తయిపోయి గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటాం కదా, ఆ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ టైంలో పెట్టండి. అందరూ కొనుక్కుంటారు. కొనుక్కున్న మీరు ఆడవారు లేచి ఆ పని చేయండి. అది పెట్టేసేయండి. మీరేం చేస్తారంటే అంట్లు గిన్నెలు అది కడుక్కుంటా ఉంటారు కదా, సాయంత్రము అన్నాలు అది శుభ్రంగా తుడిచేసేసి అలా గిన్నెలు ఎప్పుడు కడుక్కొని పెట్టుకోమాకండి. అన్నము కానీ కూర కానీ ఏయైనా సరే కొంచెం తీసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. అలా శుభ్రంగా అట్లా క్లీన్ చేస్తే తుడిచి పెట్టుకున్నట్టుగా పోయిద్ది. అట్లా చేయకుండా కొంచెం ఉంచుకోండి. అలా ఉంచుకొని ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ గ్యాస్ పొయ్యి కింద ఆ బౌల్లో అవన్నీ వేసేసి పెట్టేసేయండి. అవన్నీ పెట్టేసేసి ఇక మీరు నిద్రపోండి. ఇక పెట్టేసేసి, ఎందుకంటే మన గ్యాస్ పై వంట అదంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇది పెడుతున్నాం కాబట్టి అలా పెట్టేసేసి మీరు నిద్రపోండి. మీరు ఇలా చేసేటప్పుడు ముందు స్నానం చేసి ఉంటారు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలా పెట్టేసేసి మీరు ఏం చేస్తారంటే, మనకి ఈ రూపాయి బిళ్ళ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనం 1 కోటి రూపాయలైనా సరే ఏదైనా సరే 1 రూపాయి కాడి నుంచి సంపాదన అనేది ప్రారంభమైంది కాబట్టి రూపాయి బిళ్ళకి చాలా విశిష్టత ఉంది. అలాగే పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పచ్చ కర్పూరం అనేది తప్పనిసరిగా పెట్టాలి. దాని మూలాన దోషాలన్నీ పోతాయి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. మనకు లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుంది. పచ్చ కర్పూరం అనేది మంచి సువాసన వస్తుంది అనమాట. దానివల్ల మన మనసుకు కూడా చాలా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. అట్లాగా చక్కగా అవన్నీ వేసేసి ఆ బౌల్ పెట్టేసేయండి. గుర్తుంది కదా, అలా పెట్టేసేసి ఇక మీరు వెళ్ళి కొనుక్కొని నిద్రపోండి. నిద్రపోయి ఇక మరునాడు ఉదయం లేచిన తర్వాత మీరు వంట అలా గిన్నె అలాగే ఉంచేసి చెయ్యొద్దు. మీరు వంట చేసేటప్పుడు పొద్దున్నే లేవగానే ముందు ఆ గిన్నె తీసేయండి మర్చిపోకుండా. ఆ గిన్నె కనుక మీరు మర్చిపోయి పొయ్యి మీద వంట చేశారంటే ఆ ఫలితం ఏమీ ఉండదు, మొత్తం 0 అయిపోయింది. మర్చిపోకుండా గిన్నె తీయండి. స్నానం చేసి తీయాలి అనేం రూల్ ఏమీ లేదు. ఇది పెట్టే ముందర మనం నైట్ స్నానం చేసే పెట్టాం కాబట్టి స్నానం చేయాల్సిన పని ఏమీ లేదు, మొహం కడుక్కోవాల్సిన పని ఇట్లా ఏమీ లేదు. లేచి మామూలుగా గిన్నె తీసేసేయండి. తీసేసి మీరేం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళ ఉంటుంది కదా, ఆ బౌల్లో వేసినటువంటి రూపాయి బిళ్ళ, ఆ రూపాయి బిళ్ళని మర్చిపోకుండా తీసుకెళ్లి బీరువాలో పెట్టండి. అలా పెడతాం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు బీరువా నిండా డబ్బు అనేది వస్తుంది అనమాట. అవకాశాలు వస్తాయి. చక్కగా మీ భర్త ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. లక్ష్మీదేవి బీరువాలో ఎప్పుడు ఉంటుందన్నమాట. ఆ రూపాయి బిళ్ళ బీరువాలో పెట్టండి. తర్వాత అందులో వేసినటువంటి పచ్చ కర్పూరం కానీ పసుపు కానీ మిగిలినవన్నీ ఏం చేస్తారంటే ఒక కవర్లో వేసేసి నీళ్లు పోసేయండి. ఆ కవర్లో నీళ్లు పోసేసి ఆ కవర్ని ఎక్కడన్నా పారే నీళ్ళల్లో వేయండి. ఒకవేళ పారే నీళ్ళు ఎక్కడ లేకపోతే డస్ట్బిన్లో పడేసేయండి. కానీ ఎవరు తొక్కని చోట వేయండి. అలా తొక్కే చోట వేస్తే మన ఫలితం అంతా వాళ్ళకి వెళ్ళిపోయిద్ది కాబట్టి ఎవరు తొక్కని చోట వేయండి. మర్చిపోకుండా ఈ పని చేయండి. ఇలా చేయటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు వద్దన్న డబ్బు వస్తుంది. మీకు అదృష్టం అనేది ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ అప్పుల బాధలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అన్ని చక్కగా పోతాయి. ఈ తొలి ఏకాదశి రోజున ఈ పని కనుక మీరు చేస్తే, ఈ గ్యాస్ స్టవ్ కింద కనుక ఇట్లా పెట్టి చూస్తే మీకు మంచి మార్పు అనేది మీరే గమనిస్తారు. మీరు నమ్మకంతో చేసి చూడండి, మంచి ఫలితం అనేది దక్కుతుంది. చక్కగా ఆర్థిక సమస్యలు గొడవలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏ ఉన్నా కూడా శుభ్రంగా పోతాయి. మర్చిపోకుండా నమ్మకంతో ఈ పని చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేను అనుభవంతో చెబుతున్నాను కాబట్టి ఖచ్చితంగా చేసి చూడండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇంకా మీరేం చేస్తారంటే గడపకి అటువైపున రాగి చెంబులో కాసి నీళ్లు పోసి ఎడమవైపు గడపకి రాగి చెంబులో నీళ్లు పోసి పూలు వేసి ఆ రాగి చెంబు నీళ్ళల్లో కొంచెం పూలు చల్లటం కానీ పూలు వేసి కానీ పెట్టి అలా ఎడమవైపు పెట్టండి. రాగి చెంబులో నీళ్లు పోసి అలా పెడతాం వల్ల కూడా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. మర్చిపోకండి ఈ పనులు చేయండి. సాయంత్రం పూట మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.